వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ తయారు చేద్దాము. ఎగ్లెస్ టూటీ ఫ్రూటీ కరాచీ బిస్కెట్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మైదా, 1/2 కప్ పౌడర్ షుగర్, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, పైనాపిల్ ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, బటర్ 3 టేబుల్ స్పూన్స్, టూటీ ఫ్రూటీ 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, పాలు 2 టేబుల్ స్పూన్స్, చిటికెడు సాల్ట్, 1/4 కప్ కస్టర్డ్ పౌడర్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ముందు బటర్ వేసుకుందాము. బటర్ పూర్తిగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే వెంటనే వేయకూడదు. ఇప్పుడు దీంట్లో పౌడర్ షుగర్ వేసుకుందాము. పౌడర్ షుగర్ వేసుకొని విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. బటర్ షుగర్ పౌడర్ బాగా కలిసేటట్టుగా ఇట్లా మంచిగా ఒక 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకుందాము. దీంట్లో స్ట్రైనర్ పెట్టుకొని ఇప్పుడు మైదా పిండి వేసుకోవాలి, కస్టర్డ్ పౌడర్, చిటికెడు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. స్పూన్తో కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో టూటీ ఫ్రూటీ వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన జీడిపప్పు, పైనాపిల్ ఎసెన్స్ 1 టేబుల్ వేసుకోవాలి. కానీ ఇప్పుడు పిండి ముద్దలా కలుపుకోవాలి. చేయితో మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు పోసుకుందాము. పాలు పోసుకొని కలుపుకోవాలి పిండి ముద్దలాగా. ఈ విధంగా పిండి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దీంట్లో వేసుకొని ఇప్పుడు పొడవుగా చేసి పెట్టుకోవాలి. రోల్ లాగా సిలిండర్ షేప్ వచ్చేటట్టు చేసి పెట్టుకోవాలి. ఇలా పొడవుగా చేసుకొని కవర్లో టైట్గా చుట్టి పెట్టుకోవాలి. టైట్గా చుట్టుకొని సైడ్లకు రబ్బర్ వేసేసుకుందాం. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఉంటే క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా సైడ్స్కి రబ్బర్ బ్యాండ్స్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనము 45 నుంచి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు దీని కవర్ తీసేద్దాము. పిండి చక్కగా సెట్ అయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మందంతో కట్ చేయాలి, 1/2 ఇంచ్ మందంతో. ప్లేట్కి బటర్ రాసి పెట్టుకొని బిస్కెట్లను కొంచెం దూరంగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకుందాం, బౌల్ పెట్టుకొని దాంట్లో ఇసుక వేసుకొని స్టాండ్ వేసుకోవాలి. మధ్యలో మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాలు చక్కగా ఫ్రీ హీట్ అయింది గిన్నె. మూత తీసి ఇప్పుడు బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ని దీంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్టాండ్ పైన మధ్యలో పెట్టుకొని మూత పెడదాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి బిస్కెట్స్ని. 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. 20 నిమిషాలు అవుతుంది. మూత తీస్తాము. బిస్కెట్స్ రెడీ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్లేటు గిన్నెలో నుంచి తీసేద్దాము.
బిస్కెట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి బిస్కెట్స్ తీస్తాము. పూర్తిగా చల్లారనివ్వాలి, లేకపోతే విరిగిపోతాయి. టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ చాలా బాగా వచ్చినాయి. ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చాలా చక్కగా బేక్ అయినాయి బిస్కెట్స్. ఎగ్లెస్ టూటీ ఫ్రూటీ కరాచీ బిస్కెట్స్ చేయడం కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.